లండన్ లో ఒక జడ్జి గారు ఉన్నారట. ఆయనకి ఒకతే కుమార్తె ఉంది. 14 సంవత్సరాల కుమార్తె. రెగ్యులర్ గా ఆమెని కారులో తిప్పుతా ఉంటాడు. కారులో తిప్పుతూ ఆమెకు చెప్తాడు, అమ్మా ఈమెకేమో కారు నేర్చుకోవాలని ఇష్టం. కారు నేర్చుకుని మీ అందరికి చాలా మందికి తెలిసి ఉంటది ఈ స్టోరీ. కారు నేర్చుకోవాలని ఇష్టం. అయితే ఆయన చెప్తాడు, అమ్మా నీకు 18 సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు కారు నడపడానికి వీల్లేదు. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటితేనే 18 ఇయర్స్ దాటితేనే నీకు లైసెన్స్ వస్తుంది, అప్పుడు మాత్రమే నడపాలని చెప్తాడు. సరే డాడీ అన్నది ఆమె. కానీ ఆమెకు మాత్రం బాగా ఇష్టం. ఒక రోజు తండ్రి కోర్టు నుంచి వచ్చాడు. బయట ఎక్కడనో దూరంగా కార్ పార్కింగ్ చేసి లోపలికి ఇంట్లోకి వెళ్ళాడు. బండి ఆన్ చేసే ఉంది. ఏదో పని చేసుకుంటుంటే బయటికి చూడగానే పాప పరిగెత్తుకొని పోయి లోపలికి కార్ స్టార్ట్ చేసింది, వెళ్ళిపోతా ఉంది. వెనకాల తండ్రి ఉరుక్కుంటూ వస్తూ, అమ్మా కారుకి బ్రేకులు పనిచేయట్లేదు, నువ్వు జాగ్రత్త అని చెప్పి అరుస్తావు. అంటే ఆ పిల్లాడు, మా తండ్రి నన్ను ఆపడానికి వస్తున్నాడు, నేను నేర్చుకోవటం ఇష్టం లేదేమో అనుకుని ఇంకా ఫాస్ట్ గా వేగంగా వెళ్తా ఉంది. తండ్రి పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడు. వెంటనే వాళ్ళు ఒక ఇద్దరు బైక్ మీద పంపించారు పోలీసు వాళ్ళని. నా తండ్రి ఎంత చెడ్డోడు, నేను కార్ నేర్చుకోవటం ఇష్టం లేదు అని చెప్పేసి ఈమె తిట్టుకుంటూ ఇంకా ఫాస్ట్ గా పోతా ఉంది. పోతూ వీళ్ళిద్దరు మిర్రర్ లో చూస్తా ఉంది వాళ్ళిద్దరు పోలీసు వాళ్ళని. అయినా సరే ఫాస్ట్ గా పోతా ఉంది. పోతూ ఒక తనకి గుద్ది కంట్రోల్ గాక చెట్టు గుద్దుకొని అలా స్పృహ తప్పి చనిపోయే పరిస్థితికి వస్తుంది. అప్పుడు కొన్ని రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఆమెని హాస్పిటల్ అడ్మిట్ చేసి స్పృహ వచ్చిన తర్వాత ఆమెను కోర్టుకు తీసుకొని వస్తారు. ఖచ్చితంగా శిక్ష పడాలి కదండి. ఆమె ఏమేం చేసింది కోర్టుకు తీసుకొని వస్తే ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తండ్రి జడ్జి స్థానంలో ఉన్నాడు. తండ్రి జడ్జి స్థానంలో ఉండి నెంబర్ 1 తండ్రి కదా, కూతురుని ప్రేమిస్తున్నాడు కదా, వదిలిపెడతాడేమో అనుకున్నారు. కానీ వదిలిపెట్టలేదు. జడ్జ్ ఏం చెప్పండి, నెంబర్ 1 లైసెన్స్ లేదు, 100 పౌండ్స్ పెనాల్టీ. నీకు ఓవర్ స్పీడ్ గా వెళ్ళావు, ఇంకొక 100 పౌండ్స్ పెనాల్టీ. తర్వాత ఒక అతనికి గాయం చేసావు నువ్వు, అతను కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు, కాబట్టి నీకు 10 కొరడాల దెబ్బలు కొట్టాలి. సో అందరు తిడతా ఉన్నారు. ఎదురుగా కూర్చున్న జడ్జి ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ జడ్జిని ఈడేం తండ్రి ఇట్లాంటి తీర్పిచ్చాడు, అది ఇది అంటా ఉన్నారు. కానీ జడ్జి దిగి వచ్చి ఒక చెక్ మీద 200 పౌండ్స్ అని రాసి ఇచ్చేసాడు. పాప బదులు తండ్రి పే చేశాడు. ఇప్పుడు కొరడా దెబ్బలు కొట్టాలి. ఎట్లా కొడతారు అంటే జడ్జి అన్నాడు, కానివ్వండి. కొరడా దెబ్బలు కొట్టేవాడు వచ్చి నుంచున్నాడు. పాప దగ్గర వచ్చి నుంచొని ఆయన ఏం జడ్జి వైపు చూస్తూ, జడ్జి గారు మీ యొక్క కూతురు నేను కొట్టలేను, నా వల్ల కాదండి అంటే, లేదు నువ్వు కొట్టాల్సిందే అని చెప్పేసి కళ్ళు మూసుకొని, ఏం చేయలేక కళ్ళు మూసుకొని, నేను కొట్టలేను పాపని అని చెప్పేసి కళ్ళు మూసుకొని 10 కొరడా దెబ్బలు కొడుతుంటే అందరు అరుస్తా ఉంటారు. ఇది అరుస్తా ఉంటే అయిపోయిన తర్వాత అతను చిన్నగా చూస్తే జడ్జి గారు పాపని పట్టుకొని ఉంటాడు. ఆ 10 కొరడా దెబ్బలు ఎవరికి తగిలాయి? తండ్రికి తగిలాయి. అన్నాడు, అమ్మా ధర్మం నిన్ను శిక్షించాలనుకున్నది, కానీ నా ప్రేమ ఏం చేసింది? నిన్ను రక్షించింది, కాపాడింది. మన యేసు ప్రభు వారు కూడా పాపలాగానే ఆయన మన మీద పడాల్సిన శిక్ష అంతా కూడా ఆయన సిలువ దగ్గర భరించాడు.